తెలంగాణలో ఖరీఫ్ సాగు వివిధ దశల్లో కొనసాగుతోంది. వరి పంట 30 నుంచి 40 రోజుల దశకు చేరుకోగా సాగునీరు ఆలస్యమైన ప్రాంతాల్లో ఇంకా నారుమడల దశలోనే పంటలున్నాయి. అయితే ముదురు నారును నాట్లు వేసే రైతులు తగిన ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి, కంది పంటలతో పాటు ఇంకా పంటలను వేయలేని ప్రాంతాల్లో ఎలాంటి పంటలను ఎంచుకోవాలో సాగు వివరాలను తెలియజేస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అసోసియేట్ రీసెర్చ్ డైరెక్టర్ వెంకట్రెడ్డి. తెలంగాణలో ఖరీఫ్ పంటలు వివిధ దశల్లో ఉన్నాయి. అధిక విస్తీర్ణంలో సాగైన వరి పంట 30 నుంచి 40 రోజుల దశలో ఉండగా సాగునీరు ఆలస్యమైన ప్రాంతాల్లో నారు ముదిరిపోయింది. దీంతో ప్రస్తుతం నాట్లు వేస్తున్న రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే నాట్లు పూర్తయిన రైతులు నీటి యాజమాన్యం, కలుపు నివారణపై దృష్టి పెట్టాలని వరి సాగు వివరాలు రైతులకు తెలియజేస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అసోసియేట్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ వెంకట్రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే మన ఉత్తర తెలంగాణ మండలం వ్యవసాయ వాతావరణ మండలం ఏదైతుందో ఈ మండలం కొంతవరకు ఇప్పటి వరకు అయితే కొంత పరిస్థితులు మాత్రం బాగానే కనిపించినాయి. ఇప్పటి వరకు సుమారుగా ఒక 600 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటికే 604 మిల్లీమీటర్ల వర్షపాతం ఈ మండలంలో నమోదు కావడం జరిగింది. అదేవిధంగా జగిత్యాల కనుక చూసుకున్నట్లయితే కూడా ఇప్పటి వరకు పడాల్సిన వర్షం కంటే కూడా కొంచెం ఎక్కువ స్థాయిలోనే పడ్డది. కానీ మిగతా మనకు పాలెం, మహబూబ్ నగర్ ఆ ప్రాంతంలో కొంత వర్షపాతం చాలా తక్కువగా ఉన్నది. ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాల పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్రెడీ రైతులు వేసినటువంటి పంటలు, రకరకాల పంటలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పంటల పరిస్థితి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసినటువంటి పంట వరి. ఈ వరి అనేటువంటిది మరి చాలామంది రైతులు ఇప్పటికే వేసినటువంటి వరి ఉంది. అది సుమారు ఒక నెల నుంచి 40 రోజుల దశలో ఉన్నటువంటి వరి ఉంది. అదేవిధంగా ఇంకా కొంతమంది రైతులు మరి వర్షాలు బాగానే ఉంటాయి కావచ్చు, అంటే నీటి వస్తే ఉంటుంది అనే ఉద్దేశంతో కొంతమంది నార్లు కూడా పోసుకోవడం జరిగింది. ఆ పోసుకున్నటువంటి నార్లు మరి ముదురైపోయినాయి, అంటే బాగా ముదిరిపోయి ఉన్నాయి. మరి ఆ ముదిరిపోయిన నార్లను వేసుకోవచ్చా లేదా అనేది కూడా రైతులకు ఒక సందిగ్ధంలో ఉన్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ వేసినటువంటి వరి పొలాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, అదేవిధంగా ముదురు నారు కనుక ఉంటే మన కట్టలు కట్టిన తర్వాత కొసలను తుంచి వేయడం అనేది తప్పకుండా చేయాలి. ఇలా చేసినట్లయితే పెట్టినటువంటి నారు తొందరగా ఏనుకొని మరి పిలికలు కూడా బాగా రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా కాండందుల చెప్పురు యొక్క ఉధృతి కూడా బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవది చాలా ముఖ్యమైనటువంటిది, ఈ నారు వేసేటప్పుడు, ముదురు నారు వేసేటప్పుడు దగ్గరగా నాట్లు వేసుకోవాలి. అదేవిధంగా ఒక్కొక్క కుదురుకు 6 నుంచి 8 పిలకల చొప్పున కనుక వేసుకున్నట్లయితే నార్మల్ దిగుబడులు, అంటే మామూలు దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని కూడా ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా వేసేటువంటి ఎరువు విషయంలో చిన్న స్వల్పపాటి మార్పులు చేసుకోవాలి. ముదురు నారు వేసేటప్పుడు 75% నత్రజని ఎరువు, అదేవిధంగా భాస్వరానికి సంబంధించిన ఎరువును మనం నాటేటప్పుడే వేసుకొని దాంతోపాటుగా అదనంగా ఒక 10 నుంచి 12 కిలోల యూరియా ఎరువును అదనంగా వేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకు ఆలస్యంగా నాటినాం కాబట్టి ఈ నాటినటువంటి పొలాలలో ముఖ్యంగా ఉల్లికోడ అనేటువంటి సమస్యగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం నారు పీకడానికంటే ముందు వారం రోజుల ముందు కార్బోఫిరాన్ 3 CG గుళికలు వేసుకోవడం కానీ, అట్లవిధంగా నాట్లు వేసిన తర్వాత ఒక 15 నుంచి 20 రోజులలో ఈ కార్బోఫిరాన్ 3 CG గుళికలు ఎకరానికి సుమారుగా ఒక 10 కిలోల వరకు కనుక వేసుకున్నట్లయితే, ఇసుకలో కలిపి వేసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇది వరి విషయము. ఇప్పుడు నార్లు పోసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం లేదు. దయచేసి రైతు సోదరులు ఎవరు కూడా స్వల్పకాలిక రకాలను కూడా పోసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ముదురు నారు వేసుకునేటప్పుడు నీటి వసతిని చూసుకొని మాత్రమే ముదురు నారులను నాటుకోవాలి. అయితే అడపాదడపా కురుస్తున్న వర్షాలతో పత్తి చేలల్లో తేమ పెరిగింది. కందిలోనూ ఇదే పరిస్థితి ఉంది. పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడంతో పాటు అధిక తేమ కారణంగా వచ్చే తెగుళ్లు, పురుగులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన యాజమాన్య చర్యలు చేపట్టాలి. ఇంకా పంటలు సాగు చేయని రైతులు ప్రస్తుత వర్షపాతం, నేలలో తేమ, నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలి.
ఆలస్యంగా సాగు చేపడుతున్న రైతులు తమ ప్రాంతానికి అనుకూలమైన స్వల్పకాలిక పంటలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. పత్తి పంట సుమారుగా 40 రోజులు దాటినటువంటి 40 నుంచి 60 రోజుల దశలో ఉంది. ఇప్పుడిప్పుడే పూత కూడా వస్తూ ఉన్నది, అక్కడక్కడ చిన్న చిన్న కాయలు కూడా పడతా ఉన్నాయి. మరి ఇప్పుడు మనకు చూసినట్లయితే గతంలో 2-3 రోజులు చూసినట్లయితే ఆల్రెడీ భూమిలో పదును ఉన్నది, మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ అధిక తేమకు పత్తిలో కొన్ని చెట్లు వడలిపోయినట్టుగా కనపడతా ఉన్నాయి. అట్లాగే మొక్క యొక్క పెరుగుదల కూడా దెబ్బతింటుంది. కాబట్టి రైతు సోదరులు ఒక 2-3 చిన్న మెలకువలు తీసుకోవాలి. వీటిలలో మొదటిది ఏంటంటే వర్షాలు అయిపోయిన వెంటనే ఆ అవకాశం కనుక ఉన్నట్లయితే మనం అంతరకృషి చేసుకోవాలి. దీనివల్ల భూమిలో ఉన్నటువంటి తేమ వెళ్ళిపోతుంది. తర్వాత అక్కడక్కడ చెట్లు కనుక వడలిపోయినట్లయితే ఆ వడలిపోయినటువంటి చెట్లను మనం జాగ్రత్తగా గమనించుకొని కాపర్ ఆక్సిక్లోరైడ్ లాంటి మందులతోటి మొక్క మొదల దగ్గర పోసుకోవడం. అదేవిధంగా పైపాటుగా అధిక తేమ వల్ల ఏంటంటే భూమిలో పదునున్నప్పుడు పోషకాలను తీసుకోదు. కాబట్టి మనం మొక్క పైన 1 లీటర్ నీటికి 20 గ్రాముల యూరియా కానీ లేకుంటే ఈ 13-0-45 కానీ నీటిలో కరిగేటువంటి ఎరువులను 10 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి కనుక వేసుకున్నట్లయితే ఈ పత్తి అనేటువంటిది మళ్ళీ కోలుకొని సాధారణ స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడవది చాలా ముఖ్యమైనటువంటి ఇతర పంటలు కనుక చూసుకున్నట్లయితే అక్కడక్కడ కొంత కంది కూడా వేసినట్టు కనపడతా ఉన్నది. ఈ కంది పైరు అంతా కూడా ఇప్పుడు శాఖీయ దశలోనే ఉన్నది. ఈ పొలంలో నీళ్లు నిలబడకుండా జాగ్రత్తలు తీసుకొని ఆ నీరు ఎప్పటికప్పుడు వెళ్ళిపోయేటట్టు చూసుకొని మనం ఇంతకుముందు పత్తిలో చెప్పినట్టుగానే ఒకవేళ చెట్లు కనుక చనిపోయినట్లయితే, మొక్కలు చనిపోయినట్లయితే మనం శిలీంద్రనాశక మందులతోటి మొక్క మొదల దగ్గర పోసుకోవడం, అదేవిధంగా అంతర్కృషి చేసుకోవడం, పైపాటుగా నీటిలో కరిగేటువంటి ఎరువులను మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఆ సమస్య నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత ఇంకా ఇప్పుడు ఏమైనా పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుందంటే తప్పకుండా కొన్ని రకాల పంటలు వేసుకోవడానికి అవకాశం ఉన్నది. ముఖ్యంగా పత్తి లాంటి కానీ వరిలు వేసుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు వేసుకోవడానికి మంచి అవకాశం ఉన్నటువంటి పంటలు కూరగాయ పంటలు. ఈ కూరగాయ పంటలు మంచి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది కాబట్టి కూరగాయ సాగు చేసుకోవడానికి రైతులు ఆలోచన చేయాలి. దీంతో పాటుగా మనము ఈ పెసర కానీ లేకుంటే ఈ ఉలువలు కానీ అదేవిధంగా ఈ నెల ఆఖరి వరకు కూడా వేసుకోవాలనుకుంటే దగ్గరగా సాలుకు మధ్య దూరాన్ని తగ్గించి మొక్కకు మధ్య దూరాన్ని బాగా తగ్గించి కంది కూడా వేసుకోవడానికి అవకాశం ఉన్నది. సో ఈ రకంగా మనం ఉన్నటువంటి పరిస్థితులను ఆధారంగా చేసుకొని మనం వేసుకోవడానికి చాలా పంటలు ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు వేసుకోవాల్సినటువంటి పంటలు ముఖ్యంగా చిరుధాన్య పంటలు కూడా వేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. 90 నుంచి 100 రోజులలో బయటకు వచ్చేటువంటి పంట ఉన్నది కాబట్టి చిరుధాన్యాలు కూడా వేసుకోవడానికి సజ్జ కానీ, జొన్న కానీ, లేకుంటే కొర్రలు కానీ, రాగులు కానీ ఇట్లాంటివి కూడా వేసుకోవడానికి చాలా అవకాశం ఉన్నది. కాబట్టి రైతు సోదరులు కలుగుతామని అనుకున్న రైతు సోదరులు ఉంటే ఈ చిరుధాన్య పంటలు కూడా వేసుకోవడానికి ఆలోచన చేయాల్సిందిగా రైతు సోదరులను విజ్ఞప్తి చేస్తూ ఈ చిన్న మెలకువలు తీసుకొని వేసినటువంటి పంటలలో మామూలు దిగుబడులు తీసుకోవాలని ఆశిస్తూ రైతు సోదరులకి తెలియజేయడం జరుగుతూ ఉంది.